వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఏపీలో పలుచోట్ల డీజిల్ కొరత. ఢిల్లీకి వస్తామన్న దీది, అమిత్ షా నవ్వులు. భాజపా కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు. శ్రీవారికి విరాళంగా 7 బంగారు పథకాలు. ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమైన ఐఏఎస్ల కమిటీ. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. బంకులకు డీజిల్ సరఫరాను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. క్రెడిట్ సౌకర్యం రద్దు చేయడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో డీజిల్ కొరత నెలకొంది. గోదావరి జిల్లాల్లో డీజిల్ కొరతతో వరి కోతలు నిలిచిపోతున్నాయి. మరోవైపు ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపల సాగుపై ప్రభావం పడుతోంది. బెంగాల్లో ఈసారి భాజపానే అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సిండికేట్, మాఫియా, గూండా రాజ్యానికి ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. మమత వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ చిరునవ్వులు చెందించారు. దీనికి బెంగాల్లోనే ఏమీ మిగలదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకుని ఆమె ఢిల్లీకి ఎలా వస్తారని ప్రశ్నించారు. కోల్కతాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం పోలింగ్ సమయంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ భాజపాపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన దృష్టిని ఢిల్లీపైకి మళ్లిస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంలోని భాజపాను గద్దె దింపుతానని పేర్కొన్నారు. తమతో ఉంటూ భాజపా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి పేర్లను తాను గుర్తుంచుకున్నానని అన్నారు. వారందరికీ తగిన గుణపాఠం చెప్తామన్నారు. భాజపా నేతలు తమ గెలుపు కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటూ అన్ని హద్దులను దాటుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎలక్షన్స్కు ముందు సర్వ్ ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు. తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వెళ్లారు. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని ఆమె కలిశారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని మల్లారెడ్డి కలిసిన విషయం తెలిసిందే. తాజాగా భాజపా కార్యాలయానికి ప్రీతిరెడ్డి వెళ్లడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 2 రోజుల క్రితం రామచంద్రరావుతో ఆమె భేటీ అయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగళూరుకు చెందిన మహాదేవమ్మ అనే భక్తురాలు 94.80 లక్షల విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పథకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీతీదే ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి బంగారు పథకాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఎస్పీ ట్రస్టుకు 20 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన గీతిక సాయి అనే భక్తురాలు శుక్రవారం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10,01,116 విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10,01,116 విరాళంగా అందించింది. ఈ మేరకు దాతల తరపున తీతీదే బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశమైంది. ఉద్యోగులతో భేటీలో కమిటీ చైర్మన్ వికాస్ రాజ్, సభ్యులు దానకిషోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వంతో చర్చించి ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కుటుంబాల భారం పెరిగిందని, ఆర్థిక ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.